సెంటర్ ఆర్కియాలజీగా ఈరోజు ఈ కాయిన్స్ అంటే న్యూమిస్మాటిక్స్ ఎగ్జిబిషన్ ఇన్ విజయవాడ శ్రీధర్ గారు అండ్ హిస్ టీమ్ ఆఫ్ కలెక్టర్స్ కండక్ట్ చేసిన ఎగ్జిబిషన్కి రావడం జరిగింది. ఇది 3 రోజులు ఉంటుంది, 29, 30 అండ్ నవంబర్ అండ్ 1 డిసెంబర్. అయితే ఇక్కడంతా కూడా చూస్తుంటే ప్లస్ ఆయన చెప్పటం కూడా 2000 సంవత్సరాలకి సంబంధించిన పురాతన కాయిన్స్ ప్లస్ ఆ పాత శతాబ్దాలకి సంబంధించిన నోట్స్ అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ రకరకాలవన్నీ కూడా మనం చూడొచ్చు. మనం చిన్నప్పుడు చూసిన కాపర్ కాయిన్స్, ఆ తర్వాత రోమన్ టైమ్స్లో ఉన్న గోల్డ్ కాయిన్స్, మళ్ళీ బ్రాంజ్ కాయిన్స్, స్టీల్ కాయిన్స్, రకరకాల మెటీరియల్ కాయిన్స్, ఆ తర్వాత చిల్లు ఉన్న ఆ చిల్లి కాయిన్స్ అన్నీ కూడా చూడొచ్చు. ఇవి మరి కృష్ణదేవరాయ పీరియడ్ టైమ్స్, మౌర్యన్ టైమ్స్, గుప్తన్ పీరియడ్, చోళన్ పీరియడ్, బ్రిటిష్ పీరియడ్, ఇట్లా రకరకాలవన్నీ కూడా ఇండియాలో ప్లస్ వరల్డ్లో ఎన్నో కంట్రీస్లో దేశాల్లో ఉపయోగించిన కాయిన్స్ అన్నీ కూడా చూడొచ్చు. ఇవన్నీ కూడా ఇప్పుడు మరుగైపోయినాయి, ఎందుకంటే వాడుకలో ఉండవు. ప్రభుత్వాలు అందుకోసమే వాటికి చాలా యాంటిక్ వాల్యూ ఉంటుంది, ఆర్కియాలజీ వాల్యూ ఉంటుంది. అవి ఇన్వాల్యుబుల్ అని చెప్పచ్చు. అయితే ఇవన్నీ కూడా మన హెరిటేజ్లో ఒక భాగం మనము తెలుసుకోవచ్చు. ప్రతి కాయిన్ని కూడా చూస్తే అసలు ఎంతో చరిత్ర అనేది తెలుస్తుంది. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ అవర్ హిస్టరీ అండ్ కల్చర్. అసలు ఏ రాజుల టైంలో చేశారు, ఎందుకు చేశారు, ఎటువంటిది చేశారు, అది ఎన్ని రోజులు ప్రచారంలో ఉన్నది అన్నది, ఆ రాజుల గురించి, వాళ్ళ రాజ్యం గురించి, ఆ పీరియడ్స్ గురించి కూడా చాలా మనకి చరిత్ర ఈ కాయిన్స్ ద్వారా మనకి అండ్ నోట్స్ ద్వారా కూడా, కరెన్సీ నోట్స్ ద్వారా తెలుస్తుంది. అయితే ముఖ్యంగా ఇక్కడ కొన్ని యూనిక్వి కూడా ఉన్నాయి. లైక్ బిగ్గెస్ట్ కరెన్సీ నోట్ ఫ్రమ్ మలేషియన్ కంట్రీ నుంచి ఉందన్నారు. అండ్ పెద్ద పెద్ద డినామినేషన్స్ ఉన్న కరెన్సీ నోట్స్ కూడా ఉన్నాయి. పేపర్ కాయిన్ కూడా ఉందంటున్నారు, ఒక వుడెన్ కాయిన్ కూడా ఉందంటున్నారు. సో ఇవన్నీ కూడా చాలా సో ఇట్లా డిఫరెంట్ ఉన్నాయి. ఇట్స్ గుడ్ ఆపర్చునిటీ ఫర్ ఎవ్రీబడి. అదర్ కలెక్టర్సే కాకుండా స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలు, మనందరం కూడా మన చరిత్ర గురించి తెలుసుకోవడానికి
క్లాస్ చదువుతున్నాము. మా స్కూల్ వాళ్ళు ఇక్కడ అన్ని కాయిన్స్ని చూపించడానికి అనేసి మమ్మల్ని తీసుకొచ్చారు. ఇక్కడ మాకు తెలియని కాయిన్స్ అన్నీ చాలా ఉన్నాయి. ఇతర కంట్రీస్ నుంచి కూడా కరెన్సీస్ అన్నీ చూపిస్తున్నారు. మాకు ఇవన్నీ చాలా యూస్ఫుల్ అవుతున్నాయి. మాకు తెలియనివన్నీ మేము చూడడం వల్ల మాకు కొద్దిగా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. థ్యాంక్స్. ఈ ఇంటర్నేషనల్ కాయిన్ ఎక్స్పో గడిచిన 6 సంవత్సరాలుగా కండక్ట్ చేయడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం మన హెరిటేజ్ని అంటే మన సంస్కృతిని భావితరాలకు తెలియజేసేయాలనేటటువంటి ఉద్దేశంతో కాయిన్స్ అంటే 78వ సంవత్సరం నుంచి 2024 వరకు, నేను చెప్పింది 1978 కాదండి, 78వ సంవత్సరం నుంచి ఈ రోజు వరకు ఉన్నటువంటి కాయిన్స్ కరెన్సీ మొత్తం డిస్ప్లే చేయడం జరుగుతుందండి. అదేవిధంగా రకరకాల మెటీరియల్స్తో తయారు చేసినటువంటి స్టాంపులు, అంటే చెక్కతో తయారు చేసిన స్టాంపు, ప్లాస్టిక్తో తయారు చేసినటువంటి స్టాంపు, క్లాత్తో తయారు చేసినటువంటి స్టాంపు, ఈ రకంగా డిఫరెంట్ ఐటమ్స్ డిస్ప్లేలో ఉంచడం జరుగుతుంది. అదేవిధంగా ప్రపంచంలో ఉన్నటువంటి అతిపెద్ద నోటు కూడా డిస్ప్లే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ డిఫరెంట్ మెటల్స్తో తయారు చేసినటువంటి కాయిన్స్, అంటే ప్లాస్టిక్ కాయిన్స్ ఉన్నాయండి, గ్లాస్ కాయిన్స్ ఉన్నాయండి, ఫైబర్ కాయిన్స్ ఉన్నాయి, బంగారపు నాణ్యాలు ఉన్నాయి, వెండి నాణ్యాలు ఉన్నాయి, ఇత్తడి, రాగి, కంచు, ఈ రకంగా డిఫరెంట్ మెటీరియల్స్తో తయారు చేసినటువంటి కాయిన్స్ కూడా ఈ డిస్ప్లేలో ఉంచడం జరిగింది. అదేవిధంగా 200 దేశాలకు సంబంధించినటువంటి కరెన్సీ, ఆ 200 దేశాలకు సంబంధించినటువంటి నాణ్యాలు, నెక్స్ట్ అన్కట్ షీట్స్ అంటారు, అంటే కట్ చేయకుండా కలెక్టర్ల కోసం ఇచ్చినటువంటి కరెన్సీ, ఇటువంటివన్నీ కూడా ఈ డిస్ప్లేలో ఉన్నాయండి. కార్ షేప్లో ఉన్నటువంటి కాయిన్స్, నెక్స్ట్ ప్రపంచంలోనే రొటేట్ అయ్యేటటువంటి కాయిన్, పవర్ పెడితే రొటేట్ అయ్యేటటువంటి కాయిన్ కూడా ఈ ఎగ్జిబిషన్లో డిస్ప్లే చేయడం జరుగుతుందండి. సో విజ్ఞానంతో పాటు వినోదానికి కూడా పనికొచ్చేటటువంటి అంశాలు ఉన్నాయి. ఇక్కడ విజయవాడ ప్రజలు సంవత్సరానికి 3 రోజులు జరిగేటటువంటి కాయిన్స్ గురించి, కింగ్స్ పీరియడ్లో కాయిన్స్ గురించి విన్నాం, కానీ మేము ఎప్పుడు చూడలేదు. ఇక్కడికి వచ్చి కరెన్సీ అంతా కూడా చూడడానికి చాలా యూస్ఫుల్గా, పిల్లలకి కూడా నేను అవి కూడా వివరించడానికి కూడా చాలా యూస్ఫుల్గా ఉన్నాయి. ఇవి కాయిన్స్ అన్నీ కూడా కరెన్సీ నోట్స్, పేపర్ కరెన్సీ కానీ ప్లాస్టిక్ కరెన్సీ, ఇవన్నీ కూడా డిఫరెంట్ కాయిన్స్, అంటే గోల్డ్ కాయిన్స్, సిల్వర్ కాయిన్స్, కాపర్ కాయిన్స్, బ్రోంజ్ కాయిన్స్, ఇవన్నీ కూడా చూడడానికి, వాటి గురించి పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకైతే చాలా యూస్ఫుల్గా ఉంది. నేను సోషల్ టీచర్ అనమాట. ఇదైతే నాకైతే చాలా యూస్ఫుల్గా ఉంది, మా చిల్డ్రన్ కూడా చాలా యూస్ఫుల్గా కూడా ఉంటుంది. దీని ద్వారా చాలా నేర్చుకున్నారు మా చిల్డ్రన్ అంతా కూడా. గౌతమ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నుంచి వచ్చాము, మధురానగర్. ఇక్కడికి రావడం చాలా బాగుంది, కొత్తవన్నీ తెలుసుకుంటున్నాను. ఇప్పుడే చిన్న ఫోన్ చూపించారు, చాలా బాగుంది.
జాతీయ స్థాయిలో నాణ్యాల ప్రదర్శన ఏర్పాటు చేసిన సందర్భంగా వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ నా నమస్కారాలతో తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ నేను పెట్టినటువంటి ప్రదర్శన ఎన్విరాన్మెంట్ కాయిన్స్ థీమెటిక్గా కలెక్ట్ చేసినటువంటి 20 సంవత్సరాలుగా నేను కష్టపడినటువంటి ఈ అందరూ వీక్షించడానికి ఏర్పాటు చేశాను. నా నాణ్యాలు ముఖ్యంగా ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేస్తే అది మళ్ళీ ప్రొటెక్ట్ చేస్తాయనే ఉద్దేశంతో తెలియజేస్తాయి. సేవ్ ఎన్విరాన్మెంట్, ప్రొటెక్ట్ అవర్ వరల్డ్ ఫర్ ఏ బెటర్ ఎన్విరాన్మెంట్, వాటర్ ఫర్ లైఫ్, సేవ్ అవర్ ఎర్త్, లంగ్స్ ఆఫ్ ది ఎర్త్, ఫ్యూచర్ ఆఫ్ ది బ్రీత్, ఇలాంటి నినాదాలతో నాణ్యాలు ఉన్నాయి అన్నీ కూడా. దేశాలకు చెందినవి. మొత్తం 617 నాణ్యాలు కూడా మొత్తం ఒక మనిషి చేస్తున్నటువంటి కాలుష్యాన్ని వల్ల భూమి, నీరు, ఆకాశం ఇవన్నిటివన్నీ కూడా గతి తప్పుతున్నాయనే సందేశాత్మకం తెలియజేస్తాయి నా నాణ్యాలన్నీ కూడా. ఈ నాణ్యాలకి 2023 సంవత్సరానికి లెమ్కా బుక్ ఆఫ్ రికార్డుగా నమోదయ్యింది. ఇండియన్ రికార్డుగా హైయెస్ట్ కలెక్షన్స్కి ఎన్విరాన్మెంట్ కాయిన్స్కి నన్ను గుర్తించారు. ఇటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి శ్రీధర్ సంస్థల యాజమాన్యానికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ నాణ్యాలందరినీ కూడా ఆలోచన పరుస్తున్నాయి మొత్తం పర్యావరణం పట్ల. జాతీయ స్థాయిలో బెంగళూరు, హైదరాబాదు ఇలా అన్నిట్లో ఇంచుమించు 72 ప్రదర్శనలు ఏర్పాటు చేయడమైంది. కానీ ఇంతవరకు కూడా ఇలాంటి స్పందన నేను ఎక్కడా కూడా చూడలేదు. నేను ఒక 5,000, మన ఈ గత 2 రోజులుగా 10,000 వచ్చి ఉంటారు. ఇవాళ ఆదివారం వల్లనే ఇంచుమించు ఇప్పటికే 7,000, 8,000 మంది వచ్చారని నిర్వాహకులు చెప్తున్నారు. ఇది ఒక జాతీయ స్థాయిలో ఎక్కడ ఇలా జరిగి ఉండదు. అంటే నాకు తెలిసినంతవరకు బొంబాయి, ఢిల్లీ, హైదరాబాద్లో జరిగినాయి కానీ చూసాం, కానీ ఇంతలా స్పందన ఎక్కడ లభించలేదు.
కాలేజీ పిల్లలు చాలామంది వచ్చారండి. బోర్డులు అంతా నాలెడ్జ్ గ్యాదర్ చేయడం జరిగింది. నాలెడ్జ్ షేర్ చేశాం. ఎలా అంటే ప్రతి కాయిన్లోనూ ఒక చరిత్ర ఉందండి, ఒక సంస్కృతి ఉంది. ఆ కాయిన్ వెనకాల ఉన్నటువంటి చరిత్ర ఏంటి, సంస్కృతి ఏంటి అనేది ప్రతిదీ కూడా పిల్లలకి విపులంగా ఎక్స్ప్లెయిన్ చేయటం వలన మాకు తెలిసిన నాలెడ్జ్ని 10 మందికి పంచగలిగామని అనుకుంటున్నాం.